ఎస్, అల్లు అర్జున్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పటికీ జిమ్లో కలుస్తూ ఉంటాం. ఇప్పుడు వస్తుంటారు సేమ్ జిమ్, ఉపాసన రామ్ చరణ్ వాళ్ళ జిమ్కి ఇద్దరు ఉండేది. ఐ రియల్లీ యాజ్ అ పర్సన్ నాకు చాలా ఇష్టమైన వన్ ఆఫ్ ద యాక్టర్ ఈజ్ అల్లు అర్జున్. అదే ఆయనలో మీకు నచ్చిన గ్రేట్ డెడికేషన్, ఒక డిక్షన్, ఒక క్యారెక్టరు, ఆ కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా ఏమి ఇరిగినా హోంవర్క్ చేస్తారు కదా, దాని మీద ఉన్న ఆ పిచ్చి అంటారు కదా, పిచ్చి. అతను మైకల్ జాక్సన్ ఫ్యాన్. నాకు వాళ్ళ ఇంట్లో అది చూపించారు, ఆయన బెడ్ కనుక మైకల్ జాక్సన్ ఆయన చనిపోయినప్పుడు అసలు మా మనోడు అసలు ఒక రేంజ్లో ఏడుస్తూ ఉంటే నాకు అర్థం కాల. అప్పుడు చూపించాడు అనమాట, నాకు మైకల్ జాక్సన్ అంటే నా దేవుడు అని చెప్పి. సో తన కమిట్మెంట్, ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ ఉంటుంది, బట్ ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఒక కసితో చేస్తారు చూస్తారా, ఒక రివెంజ్ మోడ్ లో చేస్తారు కదా, అది ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అయినో మొన్న పుష్ప 2 మధ్యలో చూసాను, మొన్న లాస్ట్ వీక్ వెయిట్ చేస్తాను నేను, ఇది పుష్ప 2 ద అర్జున్ అంటాను నేను. అంటే ఎలా వచ్చిందని చూస్తారు కదా అన్నాడు. ఓకే, నాకు భయం వేసింది ఫస్ట్ సినిమా చూస్తారు, సెకండ్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఒక సినిమా చూసి భయపడ్డావంటే చాలు కదా, ఆ సినిమా ఈజ్ అ సక్సెస్. అంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కలిసా నేను చెప్పాను, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అర్జున్ అంటే, ఇదివరకు అయితే పట్టేసుకుని కుదిపేసే అర్జున్ ఈజ్ చాలా థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ అంటే దట్ ఈస్ ద చేంజ్ అనుకుంటా. అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక దీనివల్ల వచ్చేది ఆ మనిషిలో బాగా కనిపించింది నాకు. ఒక నెక్స్ట్ లెవెల్ ఇది ఉంది. ఇంకా యూ కెన్ సీ దట్ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ అర్జున్, అంటే మెచ్యూరిటీ అనుకోవచ్చు. క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి కదా. మీరు గంగోత్రి అంటే గంగోత్రి సినిమాలో నేను చేయలేదని ఇప్పటికీ నన్ను దబాయిస్తాడు. అది మా తమ్ముడు శిరీష్ అంటే, చిన్నోడు కదా అప్పుడు, వాడు హీరో ఎప్పుడు అయ్యాడు అని. సో నన్ను అలాగా ఏడిపిస్తూ ఉండేవాడు. నేను గంగోత్రి నేను కాదు అసలు, వాడు చేశాడు, శిరీష్ హీరో దాంట్లో. అలా నమ్మేసిన రోజులు కూడా ఇనిషియల్ గా ఉన్నాయి నాకు, పిచ్చిదాన్ లాగా. సచ్ డంబ్ ఐ వాస్. బట్ హీ ఈజ్ ఆల్సో ఆఫ్టర్ నాగార్జున గారు నేను చేసిన యాక్టర్స్ లో, చైనా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మోస్ట్ కంఫర్టబుల్ టు వర్క్ విత్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్టర్ అల్లు అర్జున్. మీరు అంటే వచ్చి అవకాశం వచ్చి వదులుకున్న సినిమాలు తర్వాత చూసారే, ఇంత మంచి సినిమా వదులుకున్న రిగ్రెట్ ఫీల్ అయినాయి? తొలి ప్రేమ, తర్వాత శతమానం భవతి, శర్వానంద్ సినిమా, అదొకటి. డేట్స్ క్లమ్సీగా ఉండి అటు చేసి ఇటు చేసి ఫైనల్గా వాళ్ళు క్యాన్సిల్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయి